కర్ణాటకలో ఈ వేసవిలో నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో పరిస్థితులు దిగజారాయి. తాగడానికి తప్ప మిగిలిన అవసరాలకు నీరు అందుబాటులో లేకపోవడం ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. నీటి ఎద్దడి ఈసారి బెంగళూరు నగర వాసులను నిండా ముంచింది. వాస్తవానికి నీటి ట్యాంకర్ల సరఫరాదారులు సైతం రేట్లను భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. దీంతో ధనికులు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. వేలకు వేలు అద్దెలు చెల్లిస్తూ కనీసం నీరు కూడా లేని ఇళ్లలో ఉండడానికి ఇప్పుడు చాలామంది విముఖత చూపిస్తున్నారు. అలాగే లక్షలు కోట్లు వెచ్చించి గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లు కొన్న వారి పరిస్థితి కూడా ఇదే. వస్తున్న ఆదాయాల కంటే వేగంగా ఖర్చులు పెరగడం బెంగళూరులో నివసిస్తున్న ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫ్యామిలీకి నెలకు 8-10 వేల వరకు నీళ్ల ట్యాంకర్లకు ఖర్చు కావడంతో చాలామంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయని ఓనర్లు లబోదిబోమంటున్నారు. టులెట్ దెబ్బకి ఓనర్లు సైతం తమ ఇంటి అద్దెలను 10-20% మేర తగ్గించినా ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె 27-35 వేలు చెప్పిన ఓనర్లు ప్రస్తుతం 20 వేలకే అద్దెకు ఇల్లు ఇస్తామన్నా ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదట. పైగా కేవలం నెలకు నీళ్ల కోసమే 15-20 వేలు ఖర్చు చేయాల్సి రావడంతో నగరం నడిబొడ్డులోని ప్రధాన ఐటీ హబ్స్ దగ్గరి ఏరియాల్లో సైతం ఇళ్లు ఖాళీలు పెరిగిపోతున్నాయి. చాలా మంది వర్క్ ఫ్రం హోం లేదా ఇతర లొకేషన్స్ లోని ఆఫీసులకు తమ పనిని మార్చుకుంటున్నట్టు సమాచారం.